హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపీఎస్సి డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ కోసం ఎంతోమంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద 240 వేకెన్సీలు ఈ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయనున్నారు. ఇక ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూస్తే, బోటనీ 19 పోస్టులు ఉన్నాయి, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జియాలజీ 19. మొత్తం 240 పోస్టులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మనం చూస్తే కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ 31, అంటే మొత్తం మీద 57 పోస్టులు కంప్యూటర్కి సంబంధించి, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ 57 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో ఎన్ని పోస్టులు ఎప్పుడు కూడా ఇంతకుముందు రోజుల్లో రిలీజ్ కాలేదు. ఇంకా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్, అదేవిధంగా ఎగ్జామ్స్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో స్టార్ట్ అవుతాయి. ఇక బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే కమ్యూనిటీ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ 24th లోపల వెబ్సైట్లో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత సిలబస్ చూస్తే, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి చూస్తే, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ టైం ఉంటుంది. అదేవిధంగా 150 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పేపర్ 2 విషయానికి వస్తే కన్సర్న్ సబ్జెక్ట్. సో కన్సర్న్ సబ్జెక్ట్లో మనం చూస్తే 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్ ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూస్తే ఒక క్వశ్చన్కి 1 మార్క్ మాత్రమే, కానీ కన్సర్న్ సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ కట్ అయిపోతాయి. నెక్స్ట్, ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ చూస్తే, కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, డేటా అనాలిసిస్. మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. 10 టాపిక్స్ 150 మార్క్స్ కాబట్టి దాదాపుగా ఒక్కొక్క టాపిక్లో మనకి 15 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన సిలబస్ చూస్తే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి సిలబస్ మనం ఒకసారి గమనిస్తే, సో అన్ని సబ్జెక్ట్ సిలబస్ మనకి ఇచ్చేస్తున్నారు. సో ఈ సిలబస్ ప్రిపరేషన్ మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సిలబస్ చాలా హెవీగా ఉంటుంది. దాదాపుగా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ సిలబస్ అయితే ఇచ్చున్నారు. చూడండి, వచ్చేసింది. కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ రెండింటికి కూడా సేమ్ సిలబస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ 2 సబ్జెక్ట్స్ కూడా సేమ్ సిలబస్, అదేవిధంగా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు వచ్చిన మెరిట్ని బట్టి మనం కంప్యూటర్ అప్లికేషన్సా కంప్యూటర్ సైన్స్ అనేది డిసైడ్ చేసుకుని ఆ పోస్ట్ మనం తెచ్చుకోవచ్చు. సో దీంట్లో చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి MFCS ఇచ్చారు, మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ కంప్యూటర్ సైన్స్. సెకండ్ వచ్చేసి ప్రోగ్రామింగ్, C++, జావా, ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇచ్చున్నారు. మూడోది వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఫైల్ స్ట్రక్చర్స్. తర్వాత 4వది వచ్చేసి ఇచ్చారు, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గరిథమ్స్. 5వ సబ్జెక్టు కంప్యూటర్ ఆర్గనైజేషన్, CO ఇచ్చారు. 6వ సబ్జెక్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ యూనిక్స్, OS ఇచ్చారు. 7వది వచ్చేసి DBMS, రిలేషనల్ డేటాబేస్ డిజైన్ అండ్ SQL, DBMS ఇచ్చారు. 8వది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, SE ఇచ్చారు. 9వ వచ్చేసి కంప్యూటర్ గ్రాఫిక్స్, CG ఇచ్చారు. 10వది వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్, CN ఇచ్చారు. 11వ సబ్జెక్టు డేటా వేర్ హౌసింగ్ అండ్ మైనింగ్, DWM ఇచ్చారు. 12వది వచ్చేసి వెబ్ టెక్నాలజీస్ ఇచ్చారు. 13వది కామర్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చారు. 14 వచ్చేసి TC అండ్ CD అండ్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అండ్ కంపైలర్ డిజైన్ ఇచ్చారు. 15వది వచ్చేసి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. 16వది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే దాదాపుగా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మనకి సిలబస్లో ఉన్నాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం 1-2 సబ్జెక్ట్స్లో మనం 1-2 సబ్జెక్ట్స్లో బాగా గ్రిప్ ఉంది అనుకుంటే కుదరదు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ ఉంటేనే ఈ పోస్టు మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పోస్టు ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని పోస్టులకు సంబంధించిన అన్ని టాపిక్స్ మీద వీడియోస్ మీకు త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది 1 by 1. కాబట్టి స్టే ట్యూన్డ్. అదేవిధంగా ఈ అన్ని టాపిక్స్ మీద ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటి వివరాలు అతి త్వరలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మొత్తం మీద ఎంతో కాలంగా మనం వెయిట్ చేస్తున్న డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక మిగతా డీటెయిల్స్ కోసం మనం 24th January వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్స్ పెట్టండి. ఐ విల్ బీ క్లారిఫైయింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.